ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతుని వాక్కు అనే శీర్షికలో భాగంగా ఈ దినాన 10వ కీర్తనను మనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ కీర్తనను ఎవరు రాశారు అనే మాట బైబిల్లో మనం చూడలేం, కానీ ఇది 9వ కీర్తనకు కొనసాగింపుగానే కనబడుతూ ఉంటుంది. 9వ కీర్తన దావీదు రాస్తూ శత్రువులు ఎలాగున అతన్ని ఆవరించారో వారి పరిస్థితి ఏంటో జ్ఞాపకం చేస్తే, 10వ కీర్తనకు వచ్చేసరికి లోకంలో ఉండే ప్రజలు ఎలా ఉన్నారో, లోకంలో దుష్టుల యొక్క పరిస్థితి ఎలా ఉందో జ్ఞాపకం చేస్తూ రాస్తూ ఉంటాడు. దేవుని నమ్ముతున్నట్లుగానే ఉంటూ, దేవుని అంగీకరించినట్లుగానే వారి ఉంటూనే దేవునికి ఏమాత్రము కూడా లోబడక, వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళ లైఫ్ అంతా కూడా, వాళ్ళ జీవిత విధానం అంతా కూడా దేవుణ్ణి ఎరుగని వారి వల్లే వాళ్ళు బ్రతుకుతున్నారు. ఒక పక్క దేవుడు అంటే నమ్మకం ఉండి, ఒక పక్క ఏమాత్రము కూడా దేవుని భయం లేక బ్రతుకుతున్న ప్రజల కోసం ఇక్కడ రాస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. 10వ కీర్తన మొదటి వచనంలో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మొదటి చరణంలో జ్ఞాపకం చేస్తూ, తండ్రి నువ్వెందుకు దూరంగా ఉన్నావు, నువ్వెంతకాలం చూడకుండా ఉంటావు, నువ్వెందుకు దాగి ఉన్నట్లుగా నీవు ఉంటావు ప్రభా అని వేదనను వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తే, 2వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూడగలిగినప్పుడు దుష్టుల యొక్క మనస్తత్వాన్ని బట్టి దావీదు మొదటిగా ఆ వచనాన్ని అలా ప్రారంభించడం మనం చూడొచ్చు. వాళ్ళ మనస్తత్వం ఎలా ఉందని జ్ఞాపకం చేస్తున్నాడు. 4 రకాలుగా చెప్తా ఉన్నాడు. 4వ వచనంలో మాట్లాడతాడు, వారు దేవుడు లేడని ఎల్లప్పుడూ అనుకుంటున్నారు, యోచిస్తున్నారు అంటాడు. మొట్టమొదటిగా ప్రజలు లోకములు ఎలా ఉన్నారు అని అంటే, గర్వంతో నింపబడిపోయిన పరిస్థితిలో, పాపంలో మునిగిపోయి ఇక దేవుడు లేడు అన్న ఆలోచనకు వాళ్ళు వచ్చేసారు. దేవుడు ఏమాత్రమూ కూడా పట్టించుకోడు అన్న స్థాయికి వాళ్ళు వచ్చేసారు అన్న మాట మాట్లాడుతున్నాడు. రెండవదిగా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అని అంటే, 5వ వచనం చూస్తే అక్కడ అంటాడు, మేము కదల్చబడము. వారికున్న డబ్బును బట్టి, వాళ్ళకున్న స్థాయిని బట్టి, వాళ్ళకున్న పరిస్థితిని బట్టి మొదట దేవుడు లేడని అనుకుని వాళ్ళు మనస్తత్వాన్ని కలిగినట్లుగా ఉంటే, రెండవదిగా మనుషుల యొక్క విధానం, లోకంలో దుష్టుల యొక్క పద్ధతి ఎలాగైపోయిందంటే, మేమంతా కూడా సెటిల్గానే ఉన్నాం, మాకు డబ్బు ఉంది, మాకు అధికారం ఉంది, మాకు పరిస్థితులన్నీ బాగున్నాయి, మేమేమాత్రము కూడా కదల్చబడము, మా పరిస్థితుల్లో మేము బాగానే ఉన్నాం కదా అనుకున్నట్లుగా వాళ్ళు ఉండడం మనం చూడొచ్చు. మూడవదిగా వాళ్ళకున్న ఆలోచన జాగ్రత్తగా చూస్తే 11వ వచనంలో చెప్తాడు, దేవుడు మర్చిపోయాడు, ఆయన విముఖుడు ఎప్పుడు చూడట్లేదు కదా అనుకున్నట్లుగా వాళ్ళు ఉన్నారు. సింహం పొంచి ఉన్నట్లుగా దీనుల కొరకు వాళ్ళు పొంచి ఉండి ఎప్పుడు మృంగుదామా అని వాళ్ళు చూస్తున్నారే తప్ప, దేవుడు మనం చేసే దౌర్జన్యాలను, పాపాన్ని చూస్తున్నాడు అన్న ఆలోచన లోకంలో ఉండే దుస్తులకు ఏమాత్రము కూడా లేకుండా పోతుంది అన్న ఆలోచన, అనే బాధను దావీదు వ్యక్తం చేస్తున్నాడు. తర్వాత కిందకి చదువుతూ వెళ్తే 13వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. ఏమనంటే, దేవుడు ఏమాత్రమో కూడా విచారణ చేయడు, ఆయన ఏమాత్రమో కూడా పట్టించుకోడు, తాము చేసే పాపాలకు ఎప్పటికీ కూడా విచారణ కానీ తీర్పు కానీ ఉండదు అన్న ఆలోచనలో ఉన్నారు. లోకంలో దుష్టుల యొక్క వ్యక్తిత్వం, వాళ్ళ పరిస్థితి ఇలా ఉందని మాట్లాడతాడు. దేవుడు లేడని, మేము కదల్చబడమని, దేవుడు చూడట్లేదని, దేవుడు ఎప్పటికీ విచారణ చేయడని మాట్లాడుతూ వాళ్ళు ఆలోచిస్తున్న, వాళ్ళు దీనులను వాళ్ళు బాధ పెడుతూ, తృణీకరిస్తూ, ఇబ్బందులు పెడుతున్న పరిస్థితిలో, లోకంలో దుష్టులు పెట్టరేగిపోతున్నప్పుడు దావీదు మొదటి వచనంలో మాట్లాడుతూ అంటాడు, నువ్వెంతకాలం దాగి ఉంటావు ప్రభా అని. అయితే కింద 14వ వచనానికి వచ్చేసరికి, 14 నుండి 18వ వచనాలకు వచ్చేసరికి అసలు వాస్తవం ఏంటో మాట్లాడుతూ ఉంటాడు. ప్రజల పరిస్థితి అలాగునుంటే బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందో స్పష్టంగా చెప్తూ ఉంటాడు. అయితే ప్రజలు దేవుడు చూడట్లేదు అని అనుకున్నారు, కానీ వాస్తవం ఏంటో తెలుసా? 14వ వచనంలో, నీవు దీన్ని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేయటకే నువ్వు కనిపెట్టుకుని చూస్తూ ఉన్నావు కదా అని అంటాడు. మనుషులు అనుకుంటున్నారు దేవుడు చూడట్లేదని, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు ప్రతి విషయాన్ని కూడా చూస్తున్నాడు. దేన్ని చూస్తున్నాడని మనం ఆలోచిస్తే, బయట పరిస్థితులను ఆయన గమనిస్తూనే ఉన్నాడు. రెండవది, మన ఆంతరికంగా ఉన్న మనసు యొక్క స్థితిని కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. మన దేవునికి ఉన్న స్వభావాన్ని 14 నుంచి 18 వచనాల వరకు వివరిస్తూ ఉంటాడు. మొదటిది, ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. అన్యాయం పేటరేగిపోతున్న పరిస్థితిలో, దేవుడు చూడట్లేదని భయంకరంగా మనుషులు విర్రవీగిపోతున్న పరిస్థితిలో, దేవుడు సమస్తాన్ని కూడా చూస్తూనే ఉన్నాడు. వెంటనే వారికి ప్రతిఫలం రాకపోవచ్చు, కానీ వెంటనే మనం అనుకున్న వెంటనే వారికి ప్రతిఫలం రాకపోవచ్చు, కానీ సమస్తాన్ని దేవుడు కనిపెడుతూనే ఉన్నాడు. రెండవది, ఆలోచిస్తుడే కిందకి చదివితే మాట్లాడతాడు 15వ వచనంలో, ఆయన సమస్తాన్ని కూడా విచారణ చేస్తూ ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరికి ఆదరణ కలిగజేసి న్యాయము తీర్చేవాడిగా ఉన్నాడు. తండ్రి లేని వారికి ఆయన సహాయం చేస్తాడని, చెడ్డవారి దుష్టత్వం ఏమీ కనపడపోవడం చూసి ఆయన విచారణ చేస్తాడని, ఆయన వారికి న్యాయము తీరుస్తాడని, ఖచ్చితమైన తీర్పు తీరుస్తాడనే సంగతి 14 నుంచి 17 వచనాల వరకు రాస్తూ ఉంటాడు. తర్వాత ఇంకొక మాట మనం గమనించగలిగితే 16వ వచనంలో స్పష్టంగా రాస్తాడు, భూమి మీద మేమే బలవంతులం అని దుష్టులు అనుకుంటా ఉంటే, వాస్తవం ఏంటో చెప్తున్నాడు ఇక్కడ కీర్తనాకారుడు. దేవుడు నిరంతరము రాజు అయి ఉన్నాడు అనే సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు.
వాస్తవమైన అధికారం, సార్వభౌమ అధికారం సమస్తము దేవునిదే అని మాట్లాడడం మనం గమనించగలగవచ్చు. ఈ కీర్తనలో దుష్టులు ఎంత పేటరేగిపోతున్నప్పటికీ దావీదు నిరీక్షణను వ్యక్తం చేస్తూ, కీర్తనాకారుడు నిరీక్షణను వ్యక్తం చేస్తూ దేవుని యొక్క ఔన్నత్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఆయన సమస్తమును చూస్తున్నవాడని, ఆయన తీర్పు తీర్చి న్యాయము చేయవాడని, దీనులకు సహాయం చేసేవాడని, మూడవదిగా ఆయన నిరంతరము కూడా రాజుగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు న్యాయం తీరుస్తాడని ఆఖరి వచనంతో ఆ మాట ముగిస్తున్నాడు, నువ్వు చెవియొగ్గి ఆలకించే దేవుడు అని. గుర్తుపెట్టుకోండి, పరిస్థితులన్నీ కూడా అన్యాయంగా మారిపోతున్నప్పుడు, దుష్టులు విర్రవీగిపోతున్నప్పుడు, లోకంలో దేవుని భయం ఏమాత్రమో కూడా లేనప్పుడు దేవుణ్ణి ఆశ్రయించిన మనం కృంగిపోవాల్సిన అవసరం ఏమాత్రమో కూడా లేదు. ఎందుకంటే ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. ఆయన ఆశ్రయించిన ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆయన తప్పక న్యాయం తీర్చి మన కొమ్మును హెచ్చించి బలపరచగలిగిన దేవుడై ఉన్నాడు. అలాగున మనం ఆయన మీద ఆశ్రయం ఉంచి ఆయన కొరకు నిరీక్షించి కనిపెట్టి సాగుదుము గాక. దేవుడు అట్టి కృపను అనుగ్రహించి బలపరచును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నామానికి వందనాలు. నువ్వు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు. నిజమే, నువ్వు చూడట్లేదు అనుకుని నిన్ను నమ్మిన ప్రజలు కూడా కొన్నిసార్లు దారి తప్పిపోతున్న పరిస్థితులు ఉన్నప్పుడు సమస్తమును నువ్వు కనిపెట్టి చూస్తున్నావని, నువ్వు పరిశీలిస్తున్నావని, తగిన కాలమందు నువ్వు ప్రతిఫలం ఇస్తావు నువ్వు మాట్లాడుతూ వస్తున్నావు. అయితే నిన్ను ఆశ్రయించిన బిడ్డల పక్షంగా నువ్వు ఎల్లప్పుడూ ఉండి నిరంతరము వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తావని నువ్వు తెలియజేసిన విషయం కొరకు నీకు స్తోత్రము చెల్లిస్తూ, నీ కొరకు కనిపెట్టి నీకు పరిస్థితులను అప్పగించి నువ్వు అద్భుతం చేస్తావు, నీ కొరకు ఎదురు చూస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ నీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.